ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం ఉత్కంఠభరితంగా మారుతున్నాయి. ముఖ్యంగా జనసేన పార్టీ వ్యవహారాలు పలు మార్పులు పొందుతున్నాయి. పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీకి రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ప్రస్తుతం వచ్చిన వార్తల ప్రకారం జనసేన పార్టీలోకి చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో ముఖ్యమైన పేర్లలో వాలినేని శ్రీనివాస్ రెడ్డి, సామినేని ఉదయభాను, కిల్లరి రోసయ్య, మద్దిశెట్టి వేణుగోపాల్, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరమణ ఉన్నారు. ఈ పరిణామం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విస్తృత చర్చకు కారణమైంది. పవన్ కళ్యాణ్ త్వరలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు శాసించే కీలక నాయకుడిగా అవతరించనున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆయనకు సీఎం పదవి కూడా అప్పగించబోతుందని అంటున్నారు. ఇది ఏపీ రాజకీయ సమీకరణాలను పూర్తి మార్చే పరిణామం కావచ్చని భావిస్తున్నారు. జనసేన పార్టీకి వైసీపీ నుంచి వచ్చే కీలక నేతలు పార్టీలో కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తారని జనసేన కార్యకర్తలు భావిస్తున్నారు. గతంలో వైసీపీ అధికారం నుంచి తప్పుకుని కొత్త రాజకీయ అవకాశాలను అన్వేషిస్తున్న నాయకులు పవన్ కళ్యాణ్ నేతృత్వం కింద జనసేనలో చేరారని నిర్ణయించుకోవడం జనసేనకు ఒక పెద్ద బలాన్ని తీసుకొస్తున్నట్లుగా అంచనా వేస్తున్నారు. ఈ మాజీ ఎమ్మెల్యేలు తమ ప్రాంతాల్లో ఉన్న ప్రజా సామాజిక అంశాలను జనసేన పార్టీ ద్వారా సమర్థవంతంగా పరిష్కరించాలని చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ నేతలతో చర్చలు జరిపి వారికి రాజకీయ ప్రాధాన్యత ఇచ్చే విధంగా పార్టీ పరంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల జనసేన పార్టీ ప్రజలలో మరింత విశ్వాసాన్ని పొందగలుగుతుంది. ఆంధ్రప్రదేశ్లోని వచ్చే 2029 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఈ తాజా పరిణామాలు పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని మరింత బలపరచడం, ప్రజల్లో ఆయనపై నమ్మకాన్ని పెంచడం అనేది ముఖ్యాంశంగా చెప్పవచ్చు. వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు చేరికతో పాటు జనసేన పార్టీలోని ఇతర కీలక నాయకులు, కార్యకర్తలు కూడా విస్తృత స్థాయిలో పార్టీకి సమర్థవంతంగా సహకరించాలని చూస్తున్నారు.